నీ దరిద్రం చూడలేకపోతున్నాం. ఒకవేళ చూడలేకపోతున్నాం అంటే నిన్నెవడు చూడమంటున్నాడు అనే రకాలు వీళ్ళిద్దరు. వీళ్ళ వల్ల దేవునికి ఏమైనా ప్రయోజనం ఉందా అంటే వీళ్ళ వల్ల వీళ్ళకి ఎక్కువ ప్రయోజనం తప్ప దేవునికి ఎక్కువ ప్రయోజనం ఉన్నట్టుగా అనిపించట్లేదు. దేవుని కంటే వీళ్ళకి ఎక్కువ ప్రయోజనం ఉంది వీళ్ళ వల్ల. అభినయ్ దర్శను అల్లటప్ప వీడియోస్ చేసుకునేవాడు. హంగామా మామూలుగా లేదు, బ్యాక్గ్రౌండ్ మామూలుగా లేదు అతని పరిస్థితి. ఇంకా జాన్ పాల్ అంటారా, ఆయన బ్లర్ కెమెరా అసలు కనిపించేది కూడా కాదు, అలాంటి పరిస్థితిలో ఉండేది. ఈరోజు అతని కారు హంగామా మామూలుగా లేదు. అంటే వీళ్ళకి సిగ్గు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి సిగ్గు లేదు, వీళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళకి మరీ సిగ్గు లేదు. జెన్యున్గా సేవ చేసే వాళ్ళకి ఎవరు నమ్మరు. జెన్యున్గా సేవ చేసే వాళ్ళకి ఎవరు నమ్మరు. ఇలాంటి పనికి మాలిన వీడియోలు చేసి పనికి మాలిన సోది కబుర్లు చెప్పే వాళ్ళు అందరు నమ్ముతారు. ఇద్దరిని పెంచి పోషిస్తున్నది ఎవరైనా ఉన్నారు అంటే క్రైస్తవ్యమే. ఈ క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఫాలో అవుతున్నారో వీళ్ళకి మించిన దరిద్రులు భూమి మీద మరెవరు లేరు. ఇలాంటి పనికి మాలిన వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళని పెంచడమే వీళ్ళ పని అయిపోయింది. వీళ్ళు ఏమైనా దేవుని పని చేస్తారా అంటే దేవుని పని కంటే వీళ్ళ పబ్లిసిటీ ఎక్కువ, వీళ్ళ పబ్లిసిటీ స్టంట్లు ఎక్కువ, వీళ్ళ డ్రామాలు ఎక్కువ. ఇప్పుడు ఇది డ్రామా కాదా? ఆడికి పని లేదు. ఇప్పుడు వీడియో తీయాలి, ఎడిటింగ్ చేయాలి, థంబ్నెయిల్ పెట్టాలి, ఇవంతా పెద్ద పని. ఆడికి పని లేదు, వీడికి మరీ పని లేదు. వీళ్ళిద్దరు పనిలో లేని వాళ్ళు తయారయ్యి మరి ఈరోజు క్రైస్తవ్యాన్ని దరిద్రం చేస్తున్నారు. కాబట్టి ఎవరెవరికి సిగ్గు లేదు అంటే చేసే వాళ్ళకి సిగ్గు లేదు, చూసే వాళ్ళకి మరీ సిగ్గు లేదు. జెన్యున్ సేవకులకు వీళ్ళు సపోర్ట్ చెయ్యరు. ఇలాంటి పనికి మాలిన వాళ్ళకి మాత్రం అందరు సపోర్ట్ చేస్తారని నాకు అర్థమైంది. బట్ ఇలాంటి వాళ్ళ వల్ల క్రైస్తవ్యానికి దరిద్రం చేకూరుతుందని వీళ్ళు ఇప్పటికైనా వీళ్ళు డ్రామా ఆపురో తెలియదు, కానీ వీళ్ళ దరిద్రాన్ని మాత్రం మనం చూడలేకపోతున్నాం. ఇప్పటికైనా ఆపుతారేమో అని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాం.